ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభుపేట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరు బాగున్నారు కదా? దేవుడు గడిచిన వారమంతా కూడా మనలను 6వ నెలలో తీసుకుని వచ్చి మరలా ఈ ఆదివారం ఈ రీతిగా ఆయనను స్తుతించే భాగ్యం దేవుడు మరి మనకిచ్చాడు. ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. గడిచిన వారమంతా కూడా నెలంతా మీరు మాతో ఉండి మరలా ఈ 6వ నెలలో ప్రభువా ఈ మొదటి ఆదివారమున మమ్మల్ని ప్రవేశపెట్టి నీ వాక్యాన్ని మేము వినుటకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. ఈ దినాన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని, స్థిరపరచమని, సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవుని వందనాలు. అలాగే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరికీ మరోసారి పెంతెకోస్తు ప్రార్థనా మందిరం తరపున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాన మనము టీవీలో వార్తల్లో మనం వింటూ ఉన్నాం. మిడతల దండు గుజరాత్ ఆయా ప్రాంతాల్లో, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో, అలాగే ఈ పిఠాపురం ప్రాంతాల్లో కూడా ఈ మిడతల దండు వచ్చి పంటలను తినివేస్తున్నట్లుగా మనం చూస్తున్నవి. మీరు టీవీలో చూసినట్లయితే కొన్ని లక్షల సైన్యంగా చాలా ఫాస్ట్గా వస్తూ ఆ పచ్చని పైరులను, తోటలను, పంటలను, పండ్లను మొత్తం నాశనం చేస్తున్నాయి. ప్రియులారా, ఎప్పుడు వినని వింతలు మనం వింటూ ఉన్నాం. ఎప్పుడు వినని విషయాలు మనం వింటూ ఉన్నాం. 2 మిడతలు 3 మిడతలు కాదు కానీ లక్షల సమూహంగా వచ్చి ప్రియులారా పచ్చని పైరులను, వారు పండించే పైరులను, పంట చేతికొచ్చే సమయంలో ఆ పంటను, ఫలాలను ప్రియులారా మొత్తం మన చేతికి రాకుండా అవి తినేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు రాకట చాలా సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు. ఇవన్నీ కూడా యేసు ప్రభువారి రాకడకు సూచనలు. అందుకే ప్రియులారా, మత్తయి సువార్త ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే చక్కని మాట కనబడుతుంది. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపమును కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అక్కడక్కడ కరువులు అన్నాడు. అక్కడ
అంటే ఒకసారి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు శిష్యులు, అయ్యా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి, నీ వచ్చే రాకడకు సూచనలు ఏమిటి అని ప్రియులారు శిష్యులు అడుగుతూ ఉంటే యేసు ప్రభువారు అంటున్నారు, ఇవన్నీ జరగవలసి ఉన్నవి. కరువులు, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ప్రియులారా, ఈ మిడతలు మనం వేసిన పంటను తినివేస్తున్నప్పుడు ఇంకా మనకి కరువు రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఇప్పటికే భయంకరమైన కరువు, రేట్లు విపరీతంగా పెరిగిపోయి అన్నిటి మీద ప్రియుల రేట్లు పెరుగుతున్నాయి. సామాన్య మానవుడు బ్రతకలేనంతగా ఇదనాన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో కూడా మనం వేసే పంటను తినివేస్తే మానవుడు ఎలా బ్రతుకుతాడు చూడండి. ఇప్పటికే పంట పొలాల్లో ఇల్లులు, గృహాలు కడుతున్నారు. పంట పొలాలు చాలా మట్టికి తగ్గిపోయినాయి ప్రియులారా. పంట పొలాలు చాలా తక్కువ ధనాన్ని ఎక్కువ ఎండి పెద్ద పెద్ద కంపెనీలకి లేతే చెరువులకు వాటిని అమ్మివేస్తున్నారు. కానీ ఇదనాన పంట పొలాలు, పంటను పండించే పరిస్థితులు కూడా ఇదనాన లేవు. ఒకవేళ కొన్ని పంటలు ఉన్నాయంటే ఆ పంటను కూడా తినివేయడానికి మిడతలు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా యేసయ్య రాకడకు సూచనలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, అక్కడక్కడ కరువులు. ప్రియులారా, కరువు కూడా రాబోతుంది. ఎందుకు రాబోతుందంటే మానవుడు పండించిన పంట, పండ్లు, ఫలాలు, పచ్చదనం అంతా కూడా ఆ మిడతలు తినివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు. ఇవి జరగవలసి ఉన్నవి, ఇంకా చాలా జరగవలసి ఉన్నవి, జరుగుతున్నాయి. ఇది వింతేం కాదు. అంటే యేసు ప్రభు రాకడ దగ్గర పడిందని మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకే యోవేలు గ్రంథములో మనం చూస్తే ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథము పాత నిబంధన 753 పేజీ, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయములో చక్కని మాట కనబడుతుంది. 5వ వచనములో, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. యోవేలు గ్రంథములో భక్తుడు ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. ఎందుకు ఆ మాట భక్తుడు హెచ్చరిస్తున్నాడు? మత్తులారా. ఇదనాన మనుషుడు మత్తు లేకపోతే మనిషి నిలబడలేకపోతున్నాడండి. మత్తు ఉండాలి, ఏదో ఒక మత్తు ఉండాలి. అందుకే భక్తుడు మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఎందుకు ఆ మాట బహు దుఃఖకరంగా చెప్తున్నాడు? మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి అంటే ఆ ప్రజలు మత్తులైపోయారు. మత్తున్నవాడికి ఏమి కూడా అర్థం కాదు, ఏమీ తెలియదు. మత్తులో ఉన్నవాడికి ఏం చేసిన వాడికి తెలియదు. ఈ ప్రపంచంలో చాలా రకాల మత్తులు ఉన్నాయనుకోండి. కొంతమందికి ధనం అనే మత్తు, కొంతమందికి త్రాగుడు అనే మత్తు, కొంతమందికి ప్రియులారా రకరకాల అలవాట్లు. ఇదనాన్న యవ్వన కాలంలోనే, ఇదనాన్న యవ్వనస్తులుగా మనం చూస్తే యవ్వన కాలంలోనే సిగరెట్లకి అలవాట్లు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గుట్కా, ఖైనీ, రకరకాల ఈ మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి చిన్న వయసులోనే దేవునికి దూరం అయిపోయి చాలామంది చనిపోతున్నారు.
ఇది నాన్న ప్రపంచం అండి మత్తులో ఉంది. ఏదో ఒక మత్తు ఉంటే కానీ మనిషి నడవలేకపోతున్నాడు. ఏదో ఒక మత్తు మనిషిని కబలిస్తుంది. ఇది నాన్న ఏదో మత్తులో మనిషి ఉండిపోతున్నాడు. ఆ మత్తులో ఉండే మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు, పాపం చేస్తున్నాడు. ఆ మత్తులో ఉండే మనిషి మరణానికి వెళ్ళిపోతున్నాడు. మనిషిలో ఉండే ఆ మత్తులో ఉండే కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నాడు, బిడ్డలను పోగొట్టుకుంటున్నాడు, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు, స్నేహితులకు ప్రియులారా దగ్గరగా ఉంటున్నాడు. ఏ స్నేహితులకు? సంబంధమైన స్నేహితులకు. ఎందుకు తెలుసా? ఇది నాన్న మానవుడు మత్తుకి బానిస అయిపోయాడు. ఒకసారి ఒక వ్యక్తి పెయింటింగ్ వేయడానికి వెళ్ళాడు. నేను వెళ్ళి చూసేసరికి ప్రియులారా ఆ టైం 7 అవుతుంది, ఉదయం వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా పెయింటింగ్ వేస్తున్నాడు ప్రియులారా. చాలా ఎత్తులో ఉన్నాడు, పెయింటింగ్ వేస్తున్నాడు. అయితే టిఫిన్ కానీ దిగాడు, కిందకి దిగి వాసన వస్తుంది. ఏడు బాబు అంటే, అయ్యా నేను ఉదయం టిఫిన్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆ మందు ఉదయమే తాగితే కానీ నేను ఆ బ్రష్ నేను పట్టుకోలేను. ఆ మందు తాగితే 2 గంటలని నిలబడగలను. ఇంకా టిఫిన్ చేయలేదు, ఏది తాగలేదు, పరగొడుపునే ఆ మత్తును త్రాగి ఆ వ్యక్తి ప్రియులారా నిలబడగలుగుతా. అంటే మనిషిని ఇదనాన్న మత్తు కబలించిందన్నమాట. ఇదనాన్న మానవుడు మత్తుకు బానిస అయిపోయాడు. నిద్రమత్తు, శరీర సంబంధమైన మత్తు మనిషిని మరణ నిద్రలోనికి నడిపించే మత్తు. అందుకే భక్తుడు అంటున్నాడు, మత్తులారా కన్నీరు విడిచి మేలుకోనండి, కన్నీరు విడవండి. ఎందుకు మత్తులారా అన్నాడు? ప్రియులారా, ఆ దేశములో చక్కని పంటలు, చేతికొచ్చిన పంట, చక్కగా ఫలాలు, ద్రాక్ష చెట్లు, గోధుమలు, అక్కడ రకరకాల చెట్లు, అంజూరపు చెట్లు, ఈత చెట్లు, దానిమ్మ చెట్లు, జల్దరు చెట్లు, పైరు, ఇవన్నీ కూడా చక్కగా పంటకు సిద్ధపడి ఉన్నాయి. సిద్ధపడి ఉంటే ప్రియులారా, ఈ లోగానంటండి ఆ దేశం మీదకి ఏమొచ్చినాయి అంటే గొంగలి పురుగులు. ఆ పంటను తినివేయడానికి గొంగలి పురుగులు వచ్చినాయి. ఆ గొంగలి పురుగు పసరంతా పీల్చేసింది, పసరంతా తినేసింది, వెళ్ళిపోయింది. దాని తర్వాత మిడత వచ్చిందంట. మిడతలు కాస్త తినేసి వెళ్ళిపోతే పసర పురుగులు వచ్చినాయి. పసర పురుగులు మొత్తం అంతా తినేసింది. పసర పురుగులు విడిచి వెళ్ళిపోతే ఉన్నది చీడ పురుగులు తినేసినాయి అంట. అంటే మొత్తం ఆ పంటను నాశనం చేసేసినాయి అన్నమాట అండి. చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, ఇవన్నీ కూడా పంటను నాశనం చేసేసినాయి. అంటే మనుషుల చేతికి పంట అందకుండా ఈ పురుగులు మొత్తం పంట నాశనం చేసేసినాయి అంట. ఎలాగైనా సరే వారికి మత్తు వీడలేదంట. మనకెందుకులే, మనకు బాగానే ఉందలే అని ప్రజలందరూ కూడా భయంకరమైన దేవుని మరిచిపోయిన మత్తులో ఉన్నారు. అప్పటికి వారికి బుద్ధి రాలేదు. అయ్యో, మన పంటను పురుగులు తినివేస్తున్నాయి, మనం దేవునికి భయపడదాం, దేవునికి లోబడదాం అనే జ్ఞానం లేదు మనుషులకు. అందుకే అంటున్నాడు భక్తుడు, ఓ ప్రజలారా,
మత్తులారా, ఇంకెంతకాలం మీరు మత్తులుగా ఉంటారు? ఇప్పుడైనా మీరు కన్నీరు విడివిడి. ఎందుకో తెలుసా? అక్కడ చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి. పొలము పాడైపోయెను, పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. క్రొత్త ద్రాక్షరసము లేకపోయెను, తైల వృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. పొలము పాడైపోయిందంటండి, భూమి అంగలార్చుచున్నది. ఎందుకో తెలుసా? పంటను ప్రియులారా, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళ పురుగులు పంటను తినివేస్తే భూమి కూడా అంగలారుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోటలను తినివేసి భూమి మీద పైరు తినివేసింది. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, గోధుమలు, ఇవన్నీ కూడా పురుగులు పంటను తినివేసి ఉన్నవి. ఎందుకు భక్తుడు ఇక్కడ కేక వేస్తున్నాడంటే, ఇలాంటి టైములో మీరు ప్రార్థన చేయండి, లేచి ఆ మొత్తును విడిచిపెట్టండి. ఏ మొత్తుకైతే మీరు బానిస అయిపోయారో ఆ బానిసత్వంలోంచి బయటికి రండి. బయటికి వచ్చి మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీ కుటుంబములో, మీ దేశములో దేవుడు కార్యం చేస్తాడని భక్తుడు హెచ్చరిస్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోలేదు. అందుకే అంటున్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. అక్కడ ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరు చెట్లను, తోట చెట్లను వాడిపోయెను, నరులకు సంతోషమేమీ లేకపోయెను. చూసారా ప్రియులారా? ఎప్పుడైతే ఈ పురుగులు లేదా మిడత, చీడ పురుగులు ఈ పంటను తినివేసినప్పుడు మానవులకు కరువు వచ్చింది. అక్కడ అంటున్నాడు, నరులకు సంతోషమేమీ లేదు, సంతోషం లేదు. మీరు చూడండిప్పుడు ఆ గుజరాతు, ఆ రాష్ట్రాల్లో, ఆ పక్క ప్రాంతాల్లో ప్రియులారు విపరీతమైన మిడతల దండు మహా సైన్యముగా పచ్చని పంట పొలాలను తినివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు రైతుకి ఎంత బాధ చూడండి. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ పంట ద్వారా ఏదో బ్రతుకుదామని దాని మీద ఆధారపడినప్పుడు ఆ పురుగులు తినివేసినప్పుడు నష్టము, కరువు, బాధ, వేదన, దుఃఖము. అందుకే నరులకు సంతోషము లేదు. ఎందుకో తెలుసా? పంటను మిడతలు తినివేసి ఉన్నవి. ఇంకా కింద అంటాడు చూడండి, చక్కని మాట కనబడుతుంది. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోచున్నవి. దేవుని బిడ్డలారా, మేత స్థలములు కాలిపోవుట చూచి పశువులు నీకు మొర్ర పెట్టుచున్నవి. ఏంటి? ఎప్పుడైతే మిడతలు ఈ పచ్చని వృక్షాలను, ఫలాలను తినివేస్తున్నాయో, పశువులకు మేత లేదంటండి. పశువులకు మేత లేక అవి అంటండి ఆకలి కొరకు అల్లాడుచున్నవి. అక్కడ క్లియర్గా మాట రాశాడు. అక్కడ మొదటి అధ్యాయము, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయములో చక్కని మాట కనబడుతుంది. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. మేత లేక పశువులు అంటండి నీకు మొర్ర పెట్టుచున్నవి. అంటే ప్రియులారా, పశువులకు కూడా మేత లేదు. అబ్బా,
అంత భయంకరంగా ఈ పురుగులు పంటను, గడ్డిని తినివేస్తున్నాయి ప్రియులారా. పశువులు మేత తినడానికి కూడా మేత దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. మానవులకు భయంకరమైన కరువు పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవని యేసు ప్రభువారు ముందుగా మనకు ఆయన చెప్పాడు. ఆయన రాకడకు సూచన. భయపడక్కర్లేదు. ఏదైనా వింత జరుగుతుంది అనుకుంటున్నా, కానీ ఆ వింత ఎందుకో తెలుసా? ఆయన రాకడ దగ్గర పడుతుందని తెలుసుకోండి దేవుని బిడ్డలారా. పశువులకు మేత లేదు, మనుషులకు కరువులు, భయంకరమైన వేదనలు, భయంకరమైన మిడత. అందుకే దేవుని బిడ్డలారా, ఈ చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగలు పురుగులు పంటను తినివేసినందున పశువులు కూడా గడ్డి లేక అవి అల్లాడుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటున్నాడు, మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. ఆ దేశమంతా కూడా పంటను తినివేస్తూ ఉన్నాయి పురుగులు. పైరు లేదు, పైరు చెడిపోయింది. దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, ద్రాక్ష ఫలములు, పైరు, గడ్డి, మొత్తానికి ప్రియులారా పశువులకు కూడా గడ్డి లేకుండా ఈ పురుగులన్నీ కూడా తినివేసినట్లుగా మనం చూస్తున్నాం. అయినా సరే మనుషులకు భయం లేక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు మత్తులో ఉండి దేవుని మరిచిపోతే భక్తుడు అంటున్నాడు, అందుకే మత్తులారా మేల్కొని కన్నీరు విడువుడి. అందుకే చక్కని మాట అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఆయన ఏడవమంటున్నాడంటే, యాజకులారా గోనెబట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. అక్కడ అంటున్నాడు, యెహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను, దేశములో జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఈ చీడ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా పోవాలి అంటే భక్తుడు అంటున్నాడు, ఇదిగో మీరు ఉపవాసం ఉండి నా దేవుని మందిరంలోనికి రండి, ప్రార్థన చేయండి. ఆ మత్తును విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన పాపమును విడిచిపెట్టి, లోక సంబంధమైన స్నేహాన్ని విడిచిపెట్టి మీరు నా దగ్గరకు వస్తే, నా మందిరానికి వస్తే, మీరు ప్రార్థన చేస్తే ఈ చీడ పురుగులు, పసర పురుగులు ఇవన్నీ కూడా నేను వాటిని తీసివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఇదనాన్న ఆ పురుగులను చంపడానికి ఎన్నెన్నో రసాయన మందులు జల్లుతున్నారు, కానీ వాటిని కూడా అవి లెక్క చేయటం లేదు. అంత భయంకరమైన మిడతలు, ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు. ఇంకా నీవు ప్రియులారా ఏ మత్తులో ఉన్నావు? మత్తులో ఉండి నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు, మత్తులో ఉండి దేవుని పరిచర్యను విడిచిపెట్టావు, మత్తులో ఉండి నీ కుటుంబాన్ని వదులుకున్నావు. అందుకే ఇంకా ఎన్నాళ్ళు దేవునితో మాట్లాడినా నువ్వు ఇంకా నీ మనసు కఠినమైపోయింది. దేవుని బిడ్డ, ఇది నన్ను దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే మీరు దేవుని మాటకు లోబడి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నా దేవుని మందిరానికి రండి, ప్రార్థన చేయండి. నేను మీరు చేసిన పాపములు క్షమించి ఆ పురుగులను నేను తీసివేస్తాను అని దేవుడి నన్ను మనతో మాట్లాడుతున్నాడు. ఇది నన్ను దేశమంతా కూడా చాలా కరువుతో ఉంది. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా? ఆయన రాకడకు సూచనలు. ఆయన త్వరగా రాబోతున్నాడు రారాజుగా. అందుకే దేవుడి నాన్న మనకు చక్కని మాట కనబడుతుంది. ఆమోసు గ్రంథంలో చక్కని మాట మనం
చూస్తే చక్కని మాట కనబడుతూ ఉంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం, మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఎందుకు దేవుడు వీటిని పంపిస్తున్నాడంటే, ఇప్పుడైనా ప్రజలు దేవుని మాట వింటారు, దేవుని మాట వింటారు అని దేవుడు దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ, గొంగళ పురుగులు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసిన, అయినను మీరు నా తట్టు తిరగలేదు. ఇన్ని చేసినా కానీ ఆయన తట్టు తిరిగిన ప్రజలుగా లేరు. ఇది నాన్న, ప్రజలందరూ కూడా దేవుని భయాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. నాకెందుకులే, ఇప్పుడైనా కన్నీరు విడిచి మత్తుని విడిచిపెట్టి దేవుని ఎద్దకు వస్తే, దేవుని బిడ్డ, మన దేశము రక్షించబడుతుంది, మన పంటలు రక్షించబడతాయి, మన దేశంలో కరువు పోతుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండములో చక్కని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమాకాండము 12వ అధ్యాయములో 12వ అధ్యాయంలో చక్కని మాట కనబడుతూ ఉంది. 13వ వచనం, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు రాత్రంతయు ఆ దేశమే తూర్పు గాలి విసరజేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చిన మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకు వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచాను. మోషే చెయ్యి చాపాడు. మోషే చెయ్యి చాపినప్పుడు ప్రియులారా, మిడతలు ఐగుప్తు దేశం అంతటా వచ్చి పడ్డాయి. సమస్త ప్రాంతములలో నిలిచిన అవి మిక్కిలి బాధకరమైనవి. దేవుని బిడ్డలారా, అవి నేలంతయు కప్పెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, వడగండ్లు, పాడుజని ఫలవృక్షములన్నిటిని అవి తినివేశాను. ఐగుప్తు దేశమంతా చెట్లే కానీ, పొలము కూరయే కానీ, పచ్చని దేది మిగిలి ఉండలేదు. ఏంటి ఫరో, దేవుని మాట వినకపోతే దేవుడు చెప్పాడు, నీ కర్ర చాపు. కర్ర చాపునప్పుడు అంటాడు, మిడతలు, భయంకరమైన మిడతల దొండ వచ్చినాయి ఆ ప్రాంతంలో. ఐగుప్తు ప్రాంతం అంతా కూడా పచ్చని పొలాలు, పచ్చని చెట్లు, ఏంటి కూర తోటలు, ఫలములు ఉంటే వెంటనే కర్ర చాపినప్పుడు అంటండి, ఒక బలమైన తూర్పు గాలి వచ్చి మొత్తం ఐగుప్తు దేశంలో ఉన్న పచ్చని చెట్టును, పొలాలను మొత్తం అన్నిటినీ తినివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ చక్కని మాట కనబడుతుంది. ఆ దేశపు కూరగాయలన్నింటినీ, ఆ వడగండ్లు, పాడు చేయని వృక్షఫలమన్నింటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ, పొలము కూరయే కానీ, పచ్చనిది ఏదియూ మిగలలేదు. పశువులు కూడా గడ్డి లేకుండా తినేసినాయి. అంత భయంకరమైన మిడతలు వచ్చినాయి ఆ దినాన. ఎందుకో తెలుసా, ఫరో రాజు హృదయం కఠినమైపోయింది. దేవుడు అక్కడ ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు జరిగించినా సరే ఫరో రాజు హృదయం తెరవబడలేదు, కఠినమైపోయింది. అంత భయంకరమైన పరిస్థితి వచ్చినా కానీ హృదయము కఠినమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ చక్కని మాట కనబడుతుంది. చూడండి, అక్కడ చక్కని మాట కనబడుతుంది. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలును పోనీయకపోయెను. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే, దేవుని మీద తిరుగుబాటు చేస్తే
అది నాన్న మోషే ద్వారా దేవుడు అక్కడ ఐగుప్తు దేశంలో వడగండ్లు, రెండోది భయంకరమైన మిడతలు, పచ్చని పొలాలు, చెట్లు, కూర చెట్లు, కూరాకులు, పైరు అన్నిటినీ తినివేసిందంట ఆ మిడతల దండొచ్చి. అయినా సరే ఫరో హృదయం కఠినమైపోయింది. ఆనాడు మోషే కాలములో జరిగింది, ఈనాడు కూడా జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంతము సమీపించింది. ఎక్కడ చూసిన అన్యాయము, ఎక్కడ చూసిన అక్రమము, అబద్ధాలు, మోసం, దగా. మనిషి జీవితంలో కనికరము లేదు, కక్షలు, భయంకరమైన పరిస్థితులు మనం ఉన్నాం. ఇప్పుడు కరోనా వచ్చి కరువు అయితే ఈ కాలంలో మళ్ళీ రెండోది మిడతల దండు. ప్రియులారా, భయంకరమైన పరిస్థితులు మానవుడు చిక్కుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు, ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతాను, నాకేం పర్లేదు, నాకేం రాదు, నేను ఎలాగైనా జీవిస్తాను అనుకుంటున్నాం మనం. ఏవి చెప్పి రావండి. ఉన్న పాటున నువ్వు రక్షణ పొంది ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. దేవుని బిడ్డలారా, ఇంకా ఏదో సంపాదించుకుందాం, ఇంకా మనం ఏదో పరిగెడదాం, ఆలోచన వదిలిపెట్టు. దేవుడు నీకు ఇచ్చాడా, చక్కగా దేవుని ఆరాధించి స్తుతించు, దేవునికి ఉపయోగపడు. లేని దాని కొరకు పరిగెట్టకు. అందుకే ప్రియులారా, నయమాను బాగుపడి వెళ్ళిపోతున్నాడు రథం మీద, వెనకాల గెహాజీ పరిగెడుతున్నాడు. ఆ బంగారాన్ని తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, ఇంటిలో దాచుకున్నాడు. ఎలీషా ఎదుటికి వచ్చాడు గెహాజీ. అయ్యా, ఎంతవరకు ఎక్కడికి వెళ్ళావంటే ఇక్కడే ఉన్నాను అంటాడు. నువ్వు రథం కూడా పరిగెడుతున్నావు కదా, నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు. అప్పుడు ద్రాక్ష తోటలను, ఒలివ చెట్లను, బంగారమును లేదా వెండిని సంపాదించుకొనుటకి ఇది సమయమా? ఇంకా చాలామంది ప్రయాసపడుతున్నారు ఏదో సంపాదించుకోవాలని. ప్రార్థన లేకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థన చేయకుండా చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు. దేనికి నీ ప్రయాస? నీ హృదయంలో దేవుడు లేడు, నీ గృహంలో దేవుడు లేడు, నీ బిడ్డల్లో దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, ప్రార్థన లేదు. దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఎక్కడికి పరిగెడతావు? ఏమి సంపాదిస్తావు? నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ దేశాన్ని, మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మనం కాపాడుకోవాలి అంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. మత్తుని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. ఫరో రాజు మత్తులో ఉన్నాడు, అందుకే ఎన్ని సూచక్రియలు చేసినా కానీ అతని మనసు కఠినమైపోయింది. ఇది నాన్న కూడా దేవుని బిడ్డల, దేవుడు ఈ భయంకరమైన ప్రపంచం మీదకి తెగుళ్ళు వచ్చినాయి, భయంకరమైన రకరకాల పరిస్థితి వచ్చిన మానవుడు దేవుని వైపు చూడడం లేదు. ఇంకా మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు, మనిషి ఇంకా నరకానికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకే ఎవరు నశించుడు నా దేవుని చిత్తము కాదు కనుక రక్షించబడాలని దేవుడు ముందుగానే దేవుడు మన కొరకు కొన్ని విషయాలు దేవుడు తెలియపరిచాడు. ఆయన యోవేలు గ్రంథంలో మనం చూసాం. ఇప్పుడైనా సరే మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. ఇదిగో మీ పంటలు పాడైపోని, మీ వృక్షాలు, ఫలములు, కూర తోట మొక్కలు, పైరు, ధాన్యం అంతా
నశించిపోయింది, పశువులకు మేత లేదు. ఇంత పరిస్థితి, గడ్డు పరిస్థితిగా ఉన్నా మీరు ఇంకా మత్తులో ఉన్నారా? ఇంకెన్నాళ్ళు మత్తులో ఉంటారు మీరు? ఎన్నాళ్ళు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు? ఎన్నాళ్ళు మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారని దేవుడి దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడైనా నీ జీవితాన్ని బ్రతుకుని సరి చేసుకో. దేవుని మాటకు లోబడు. ఈ మిడతల దండు ఇవి ఆయన రాకడకు సూచనలు. అందుకే దేవుని బిడ్డలారా, నీ మనసును కఠినం చేసుకోకు, నీ మనసు మార్చుకో. ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. ప్రభుతో నువ్వు సహవాసం చేయి. నువ్వు దేవుని మాట విన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. కాలములో దేవుని మాట ప్రజలు విన్నప్పుడు, దేవుని బిడ్డలారా, అది నాన్న మిడతల దండు వచ్చింది. సమస్త ఐగుప్తు దేశంలో పచ్చని చెట్లు శుభ్రంగా తినివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా మనము ఆయన రాకడకు సూచనలు ఉన్నాయి కనుక దేవుని యందు భయభక్తులు కలిగి పెడచెవిని పెట్టక దేవుని మాటను పట్టుకొని వాక్యం ద్వారా బలపడి ప్రార్థన జీవితం కలిగి మనము దేవుని కొరకు మనం జీవిందాం. ప్రార్థన చేసుకుందాం.